హే వెల్కమ్ బ్యాక్. సో గైస్, ఈ రోజు సెషన్లో మనము పుట్, ప్యాచ్ అండ్ డిలీట్ ఈ లెఫ్ట్ ఓవర్ 3 డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ని లెటస్ సి. వాట్ ఈస్ దిస్ పుట్, ప్యాచ్ అండ్ డిలీట్? వీ నో పుట్ అండ్ ప్యాచ్ రెండు కూడా అప్డేట్ కోసమే మనం వాడతాము. ఆ రెండిట్లకి స్మాల్ థిన్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో లెటస్ సీ దట్ పర్టికులర్ వన్ విత్ అన్ ఎగ్జాంపుల్ రైట్ నౌ. సో ఈ పుట్ రిక్వెస్ట్ని మీరు ఓపెన్ చేసి చూస్తే కనుక, సో ఇదిగో ఎగ్జిస్టింగ్ రికార్డ్ని అప్డేట్ చేయాలి. సో దీనికి ఐడి ఇచ్చారు. సో ఇందాక నేను పోస్ట్లోంచి ఐడిని సేవ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఎందుకు అంటే ఆ ఐడిని దీనికి ఇన్పుట్ ఇచ్చి దీన్ని అప్డేట్ చేయాలి. అండ్ దీనికి అప్డేట్ చేసేటప్పుడు కంప్లీట్ రిక్వెస్ట్ బాడీ అంతా ఇచ్చి అప్డేట్ చేయాలి. అప్డేట్ చేసిన తర్వాత దాని నుంచి వచ్చే రెస్పాన్స్ వచ్చి రెస్పాన్స్లో మీకు ఎడిషనల్గా ఒకటి వచ్చేది అప్డేటెడ్ ఎట్ అని ఒక కొత్త ఫీల్డ్ అయితే మనకి ఇక్కడికి వస్తుందండి. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో పుట్టు అండ్ యాజ్ వెల్ యాజ్ ద పోస్ట్ రెండు ఆల్మోస్ట్ ఒకటేలా ఉంటాయి కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ రీక్రియేటింగ్ ఆర్ ఎల్స్ రీరైటింగ్ ద ప్రోగ్రామ్, ఏదైతే పోస్ట్ కోసం మనం ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసామో, let me copy this program and let me paste that particular program, and I am just giving that name as a 3. ఓకే, ఏపీఐ ఎగ్జాంపుల్ 3 అని క్రియేట్ చేసుకున్నాను. సో ఇందులో ఈ ఏపీఐ ఎగ్జాంపుల్ 3లో ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, సో ఈ లాస్ట్లో ఉన్నవన్నీ నేను డిలీట్ చేసేసాను. అండ్ స్క్రిప్ట్ పైకి వచ్చిన తర్వాత పుట్ ఎగ్జాంపుల్ 1, ఇది పుట్ కదా, పుట్ ఎగ్జాంపుల్ 1. అండ్ ఇక్కడ మెథడ్ ఏంటండి, మనకి మెథడ్ షుడ్ బి ఆఫ్ అ పుట్. అండ్ యుఆర్ఎల్ ఏముంది, సో లెట్స్ కమ్ బ్యాక్ హియర్. అండ్ పుట్టికి వాళ్ళు ఇచ్చిన యుఆర్ఎల్ ఏంటి, దిస్ ఈజ్ ద యుఆర్ఎల్. సో కాపీ దిస్ యుఆర్ఎల్ అండ్ అప్డేట్ ఇట్ హియర్. ఇదిగో ఇది నీ పుట్ యుఆర్ఎల్. కానీ ఇక్కడ పుట్లో ఈ యుఆర్ఎల్లో ఈ ID7 బదులు మనం క్రియేట్ చేసిన ఎంట్రీని కింద సేవ్ చేసుకున్నాం కదా. సో వాళ్ళ సిస్టంలో క్రియేట్ చేసుకున్నప్పుడు ఐడి సింగిల్ డిజిట్స్లో ఉంది, మనం క్రియేట్ చేసుకుంటున్నప్పుడు ఐడి ఇలా బిగ్ నెంబర్ కింద ఉంది, హెక్సాడెసిమల్ నెంబర్ కింద. సో హియర్ ఈ 7ని ఐఎమ్ రీప్లేసింగ్ ఇట్ విత్ ఇట్. ఓకే, నేను 7ని దీంతో రీప్లేస్ చేస్తాను, విచ్ ఈస్ పర్ఫెక్ట్లీ గుడ్. సో పుట్ అండ్ ఇట్లాగా నేమ్ ఈసారి సురేంద్ర అన్నది మాత్రమే పెట్టా, బుక్లో నేమ్ సురేంద్ర అన్నది మాత్రమే అప్డేట్ చేస్తున్నాను నేను. ఓకే, రెస్పాన్స్ బాడీని ప్రింట్ చేద్దాము. ఓకే, కన్సోల్ డాట్ లాగ్. అండ్ ఈసారి ఐఎమ్ ప్రింటింగ్ ద రెస్పాన్స్ బాడీ, దట్స్ ఫైన్. రెస్పాన్స్ బాడీని నేను ప్రింట్ చేసేటప్పుడు యాజ్ పర్ ద డాక్యుమెంటేషన్ నేను చూస్తే రెస్పాన్స్ బాడీలో అప్డేటెడ్ ఎట్ అని ఉన్నది. అప్డేటెడ్ ఎట్ అన్నది ఇది ఎక్కడ డేటాలో లేదు. డేటా ఇక్కడ స్టార్ట్ అవుతుంది, డేటా ఇక్కడ ఎండ్ అవుతుంది, డైరెక్ట్ అప్డేటెడ్ ఎట్ అనే ఉంది. సో హియర్ ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేయొచ్చు అంటే రెస్పాన్స్ బాడీ డాట్ అప్డేటెడ్ ఎట్, దీన్ని కూడా నేను ప్రింట్ చేస్తున్నా. సో కన్సోల్ డాట్ లాగ్ రెస్పాన్స్ బాడీలో అప్డేటెడ్ ఎట్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు ప్రింట్ చేయి. సో వెన్ ఐ రన్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్, అది అప్డేట్ అయ్యి దానికి సంబంధించిన అప్డేటెడ్ ఎట్ వాల్యూని ఇట్ జస్ట్ ప్రింటెడ్ డౌన్ టు ద కన్సోల్, విచ్ ఇట్ సెల్ఫ్ మీన్స్ పుట్ కూడా సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసేసాం. దట్స్ గుడ్. సో మన పుట్ ఎండ్ పాయింట్ కూడా వీ హ్యావ్ క్రియేటెడ్ ఇట్. అండ్ నెక్స్ట్ తర్వాత ప్యాచ్ అండి. పుట్టుకి ప్యాచ్కి రెండిట్లకి ఒకే ఒక డిఫరెన్స్ ఏంటి అంటే, నువ్వు ఏదైతే అప్డేట్ చేయాలి అనుకుంటున్నావో అది ఒక్కట మాత్రమే నువ్వు ప్యాచ్కి ఇన్పుట్ కింద ఇస్తావు. పుట్టుకు వచ్చేసరికి ఏంటి అంటే మొత్తం రిక్వెస్ట్ అంతా ఇవ్వాలి. కానీ ప్యాచ్కి వచ్చేసరికి ఆ మొత్తం రిక్వెస్ట్ బాడీలో నువ్వు ఏ ఫీల్డ్ని అయితే అప్డేట్ చేయాలనుకుంటున్నావో ఆ ఒక్క ఫీల్డ్ మాత్రమే ఇన్పుట్ కింద ఇవ్వాలి. పుట్కి ప్యాచ్కి పెద్ద డిఫరెన్స్ లేదు, అప్డేట్ అవుతుంది. కానీ పుట్లో నీ కంప్లీట్ రిక్వెస్ట్ బాడీ ఇవ్వాలి. ప్యాచ్లో వచ్చేసరికి ఏ ఫీల్డ్ని అయితే అప్డేట్ చేస్తున్నావో ఆ ఫీల్డ్కి సంబంధించిన రిక్వెస్ట్ బాడీ మాత్రమే ఇవ్వాలి. సో దీనికోసం మళ్ళీ సేమ్ ఇదే పై ప్రోగ్రామ్ని మొత్తాన్ని కాపీ చేసుకుంటున్నాను. పేస్ట్ ఇట్ హియర్. సో దట్ పుట్ ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం కాబట్టి దాన్ని ఐఎమ్ చేంజింగ్ ఇట్ టు ప్యాచ్ ఎగ్జాంపుల్ 1. అండ్ ఇక్కడ ఈ రిక్వెస్ట్లో పుట్టు బదులు ప్యాచ్కి అప్డేట్ చేశాను. సో ప్యాచ్కి సంబంధించిన యుఆర్ఎల్, సో హియర్ యుఆర్ఎల్ని కాపీ చేసి లెట్ మీ అప్డేట్ దట్ పర్టికులర్ యుఆర్ఎల్ హియర్. అప్డేట్ చేసేసాను యుఆర్ఎల్ని. అప్డేట్ అయిన తర్వాత ఇప్పుడు నేమ్ ఒక్కటే నువ్వు అప్డేట్ చేయాలి. సో నేమ్ ఒక్కటే అప్డేట్ చేయాలన్నప్పుడు ఈ డేటాని మొత్తం తీసేసాయి, ఇదంతా సింగిల్ లైన్లోకి నువ్వు మూవ్ చేసుకో. సో నేమ్ సురేంద్ర కాస్త నేమ్ జగన్నాథానికి అప్డేట్ చేస్తున్నాను నేను, అంతే. సో నేమ్ జగన్నాథానికి అప్డేట్ చేసి ఈ రెస్పాన్స్ బాడీలో దీంట్లో కూడా రెస్పాన్స్ బాడీలో అప్డేటెడ్ ఎట్ అని ఒక ఫీల్డ్ ఉన్నది, దీన్ని కూడా ప్రింట్ చేస్తున్నాను నేను. దాట్స్ ఇట్. ఈ ప్యాచ్ని నేను స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తే కనుక ఎగ్జిక్యూట్ అయ్యి అప్డేటెడ్ ఎట్ అండ్ హియర్ ఆ నేమ్ చూడండి జగన్నాథానికి అది అప్డేట్ అయింది.
సో దిస్ ఈస్ ద వే హవ్ ఎగ్జాక్ట్లీ వీ కెన్ యూజ్ ఎ ప్యాచ్. పుట్కి ప్యాచ్కి ఒకటే థిన్ డిఫరెన్స్. దాంట్లో మొత్తం రిక్వెస్ట్ బాడీ ఇస్తాం, దీంట్లో ఏదైతే అప్డేట్ అవుతుందో దాన్ని మాత్రమే మనం ఇన్పుట్ కింద ఇస్తాం. అండ్ లాస్ట్ ఏపీఐ ఎండ్ పాయింట్ డిలీట్ అండి. సో డిలీట్కి వచ్చేసరికి టెస్ట్. ఓకే, సో హియర్ డిలీట్ ఎగ్జాంపుల్. ఓకే, డిలీట్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి డిలీట్ ఎగ్జాంపుల్ ఎస్సింక్ అండ్ ఐఎమ్ యూజింగ్ దట్ పర్టికులర్ రిక్వెస్ట్ అండి. ఓకే, ఎస్సింక్ ఐఎమ్ యూజింగ్ దట్ పర్టికులర్ రిక్వెస్ట్ ఫిక్స్. ఇప్పుడు డిలీట్కి వచ్చేసరికి లెట్ మీ కమ్ బ్యాక్ టు ద డాక్యుమెంటేషన్. డిలీట్కి వాళ్ళు ఏమి ఇచ్చారంటే ఐడి నువ్వే ప్రిసైజ్గా పంపించుకో. ఏ ఐడి అయితే ఇస్తావో ఆ ఐడిని డిలీట్ చేస్తుంది. ఇందాక మనం క్రియేట్ చేసిన ఐడినే డిలీట్ చేసుకుంటే సరిపోతుంది. సో హియర్ కాన్స్టెంట్ రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్ టు await request డాట్ డిలీట్. ఓకేనా, రిక్వెస్ట్ డాట్ డిలీట్, డిలీటెడ్. అండ్ దీనికి సంబంధించిన ఐడి నీ దగ్గర కింద ఉంది కదా, ఈ ఎంట్రీని మాత్రమే డిలీట్ చేయి. సో డిలీట్కి మనం ఏ రకమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వక్కర్లేదు, రైట్? సో హియర్ కాన్స్టెంట్ రెస్పాన్స్ బాడీ ఈజ్ ఈక్వల్ టు await రెస్పాన్స్ డాట్ జేఎస్ఎన్. అండ్ హియర్ కన్సోల్ డాట్ లాగ్ రెస్పాన్స్ బాడీలోంచి మెసేజ్ని బయటికి తీసుకురా. అంతే కదా, ఇక్కడ డాక్యుమెంటేషన్లో మీరు చూస్తే రెస్పాన్స్ బాడీలో మెసేజ్ ఉంది, ఆ ఒక్కదాన్ని నువ్వు తెచ్చి ప్రింట్ చేయి అంటున్నాం. సేవ్ ఇట్, లెట్ మీ ట్రై టు రన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ చెక్ ఇట్ అవుట్ వెదర్ ఇట్ ఈస్ ప్రింటింగ్ దట్ ఆర్ నాట్. ఆబ్జెక్ట్ హ్యాస్ బీన్ డిలీటెడ్. ఇదిగో ఇది మొత్తం డిలీట్ చేసేసాను అన్న కన్ఫర్మేషన్ మెసేజ్ నాకు ఇక్కడ డిస్ప్లే చేసింది. సో దిస్ ఈస్ ద వే హౌ ఎగ్జాక్ట్లీ వీ కెన్ క్రియేట్ దిస్ ఇన్ఫర్మేషన్ అండి. ఓకే, పర్ఫెక్ట్. ఇక్కడ పుట్ చూసాము, ప్యాచ్ చూసాము, అండ్ యాజ్ వెల్ యాజ్ డిలీట్ కూడా ఒక ఎగ్జాంపుల్ చూసాం. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్. థ్యాంక్ యూ, బాయ్.